చేయాల్సిన పని ఏంటంటే మిరప చాలా మంది పండిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఎటువంటి వాళ్ళు ఫంగిసైడ్స్ మందులు కొట్టుకోకుండానే పిచ్చిగా చేయకుండానే మార్కెట్ తీసుకెళ్తున్నారు. మార్కెట్ తీసుకెళ్తే మనకి ఇప్పుడు ఎర్రగా ఉంటుంది కాయ, వచ్చేసి మనకి ఇప్పుడు ఎర్రగా ఉంటుంది మనకి కాయ. కాకపోతే అది కోసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఠాలు శాతం రావడం జరుగుతుంది. ఆ ఠాలు శాతాన్ని మనం ఎలా తగ్గించాలి అది అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మిరప తోటలో ఉన్నప్పుడే మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. స్ప్రేయింగ్ చేసుకుంటేనే మనం ఆ తర్వాత మార్కెట్ తీసుకొని మనకి మంచి ధర రావడం జరుగుతుంది. కాబట్టి చెప్తున్నాను, చాలా మంది స్ప్రేయింగ్ చేసుకోరు. మిరపకి ఇప్పుడు ఎర్ర కలర్ ఉంటుంది, కోసినప్పుడు వెంటనే ఠాలు శాతం రావడం జరుగుతుంది. ఠాలు శాతం మనకి ఎక్కువ వస్తుంది. అంటే ఎకరానికి మనకి 10 బస్తాలు మంచి బస్తా ఉంటే 20 బస్తాలు ఠాలు బస్తాలే వస్తుంది. కాబట్టి ముందుగా మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఆ యొక్క మందులు మనం చూసుకుంటే అమిస్టారు, గెలియో, సెన్సేనా ఉంటుంది మనకి. గెలియో అది సెన్సేనా ఉంటుంది మనకి. అమిస్టార్, సెన్సేనా, ఇండెక్స్ కూడా చేసుకోవచ్చు మనము. అలాగే ఇంకా జీనియంట్, మీకు జాయింట్ మందు కొట్టుకోండి. న్యాటివ్ చేసుకోవచ్చు మనము. జమీర్ కూడా చేసుకోవచ్చు. అంటే అదామా కంపెనీ వాళ్ళది జమీర్ అనే మందు ఉంటుంది మనకి. సూపర్గా అయితే పనిచేస్తుంది. సో ఇవి వచ్చి మనకి కాయ మందులు. మళ్ళీ చెప్తున్నాను, వినండి ఒకసారి. అమిస్టార్ అనే మందు ఉంటుంది మనకి, చాలా బెస్ట్ మందు. అమిస్టార్ కాయ మచ్చ, ఏ మచ్చ అయినా సరే మనకి కాయ అనేది మనకి మచ్చ, కాయ మీద మచ్చ